ఇప్పుడు ప్రజెంట్ నేను జూ పార్క్లో ఉండే కంప్లీట్ ఇన్సైడ్, సో సఫారీ పాయింట్ లోపల ఉన్నా. సో సఫారీ పాయింట్కి వర్షానికి సంబంధం ఏందని అనుకుంటాం, కాకపోతే సఫారీ పాయింట్ ఎప్పుడు మనకు వర్షం వచ్చినా కూడా మునుగుతుంది. మీరాలం ట్యాంక్ ఎప్పుడు కూడా జూ పైన నెత్తి మీద ఉన్నట్టే అని చెప్పొచ్చు. ఇక ప్రజెంట్ నేను మీరాలం ఓవర్ఫ్లో అనేది, సో ఇది ప్రజెంట్ గ్రిల్ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ట్యాంక్కి సంబంధించిన గ్రిల్ గేట్, దానికి సంబంధించిన వాటర్ ఓవర్ఫ్లో. సో మరి ఈ ఏడాది సఫారీ పాయింట్స్ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఇక్కడ నుంచి మనకి జూలో 3 పాయింట్స్ ఉంటాయి అనమాట. 3 పాయింట్స్ దాటి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది జూ నుంచి ఈ మురికి నీళ్ళంతా కూడా. సో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎట్లాంటి వర్క్ అనేది సఫారీ పాయింట్లో జరిగింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి జూ అధికారులు ఉన్నారు. సో ఎప్పుడు కూడా జూకి ఒక హెడ్కే మీరాలం ట్యాంక్. ఇక్కడ మా ప్రశాంత్ పాటిల్ ఐఎఫ్ఎస్ గారు ఎంత కష్టపడి 200 ఇటాచి పెట్టి ఈ సంవత్సరము నీళ్ళు ఎక్కడ నా పీరియడ్లో ఎక్కడ వాటర్ ఆగకూడదు, విజిటర్స్కి ఎప్పుడు ఇబ్బంది కలిగించవద్దు అని చెప్పి 2.5 months 2.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేశాం మేడం. డీసిల్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ నీళ్ళు ఆగుతలేవు. కల్వట్టు ఉండే మేడం, ఆ కల్వట్టు మొత్తం తీసేసినాం మేడం. తీసేసి మళ్ళీ సింగవజ్జి పాండ నుంచి ఎగ్జిట్ నాలా టైగర్ మోట్ అక్కడ నుంచి ఆ ఏరియా కూడా క్లీన్ చేసినాము. జిరాపి నుంచి ఎగ్జిట్ నాలా వరకు మొత్తం నీట్ లైన్ క్లియర్ చేసినాం మేడం. ఇప్పుడు ఇంత వాటర్ కూడా ఎక్కడ రోడ్డు మీద రావడానికి అవకాశం లేదు మేడం. వచ్చే నీళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతున్నాయి మేడం. గతంలో లాస్ట్ ఇయర్ July 9న మేడం, ఇప్పుడు జూ పార్క్ అంతా నీళ్లు నిండా ఉండే మేడం. ఎక్కడ పోవడానికి వీలు లేదు, పబ్లిక్ పోవడానికి కూడా వీలు లేదు. సఫారీ వెహికల్స్ ఆగిపోయినాయి మేడం, బీఓవి వెహికల్స్ కూడా నడవలేదు మేడం. July 9 నుంచి పార్క్ బంద్ అయింది మేడం. ఈ సంవత్సరం July 22 ఇప్పుడు 23 నుంచి మేడం ఇంత వాటర్ పడుతున్నా కూడా వర్షం ఆగకుండా వెళ్ళిపోతుంది మేడం. అది ట్రైన్ కూడా నడుస్తుంది మేడం, దానికి కూడా ఏ ప్రాబ్లం లేదు, వర్షం కూడా ఏం ప్రాబ్లం లేదు, నీళ్ళ ఆటంకం ఎక్కడ లేదు మేడం. మన వెటర్నరీస్ డాక్టర్స్ ఉన్నారు మేడం, ఇమీడియట్లీ వాళ్ళు అదే టూర్లో ఉన్నారు మేడం. అంబులెన్స్ వెహికల్ తీసుకొని అదే రౌండింగ్లోనే ఉన్నారు మేడం. ప్రతి ఎనిమల్ను వాళ్ళు చూస్తూనే ఉన్నారు మేడం, వీటికి ఏమి హాని కాకుండా చూస్తున్నారు మేడం. ఇక ప్రజెంట్ నాతోటి జూ క్యూరేటర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. From summer itself, as per the guidance of PCCF and other officers, we have started the work of desilting of the whole channel of this Meeralam exit. So we have successfully completed before the rain season, and now you can see that no water is flowing from the safari area or other area, which was there since I think 5 to 6 years it was the case. Since the Hyderabad got so much rain, इतना बारिश होने के बाद भी हमको पानी नहीं आ रहा हमारे सफारी में से. So we have successfully constructed one culvert. We have desilting the whole area, which is a 2.5 kilometer mostly. We have done a planting on the bunds, so the soil will not again collapse and block the wedge. We have removed this water hyacinth, which is also a pollutant, and continuous work for the 1.5 month we are succeeded into this one, and I will ensure you कि ऐसा ही रहेगा हमेशा. अभी कोई सफारी बंद नहीं होगा, जू बंद नहीं होगा, कोई एनिमल को दिक्कत नहीं होगा. सफारी पॉइंट हमारा लॉयन सफारी है वहाँ पे, तो मोस्ट ऑफ द थिंकिंग कि लॉयन का हम डेली चेकअप करते हैं, बोले तो नॉर्मली बट ही इज फील्डिंग, एंड 3 months के बाद उसका ब्लड एनालाइजेशन करते हैं कि उसको कोई किडनी डिसीज़ या लीवर डिसीज़ है या नहीं है. और हमारे लॉयंस जो है तो मोस्टली तो वाटर्स में नहीं जाते, सो इन दैट केस तो हमारा हेल्थ जो है एनिमल्स का वो अच्छा है. एंड फॉर मोर प्रिकॉशन वी आर गोइंग फॉर अ न्यू प्रोजेक्ट विद द हेल्प ऑफ GHMC एंड इरिगेशन डिपार्टमेंट, विच विल डाइवर्ट ऑल दिस वाटर डायरेक्टली टू द एग्जिट नाला rather going from the zoo. तो जू के अंदर से नहीं जाएगा, वहाँ से डायरेक्टली जहाँ से मीरालम टैंक का एग्जिट है वहाँ से लेके एग्जिट तक पूरा हमारे जू के एग्जिट से जहाँ से पानी अपने नदी में जाता है वहाँ तक पूरा एक प्रकल्प होगा. तो इट विल कॉस्ट मोर एंड विल जॉइंटली शेयर दैट वन. तो हेल्थ हमारे एनिमल्स का काफ़ी अच्छा है. वी आर डूइंग द हेल्थ एक्सपर्ट एंड ऑल दिस टेस्टिंग एंड एवरीथिंग. ఇక్కడ ఉండే పాండ్స్కి సంబంధించిన అండ్ వాటర్ అవుట్లెట్ ఫ్లోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.